అందరికీ నమస్కారం. మే 25న కోబ్రా పాజిటివ్ టెంప్లర్స్ అనే అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. వీసాక్ యాక్టివేషన్ జరగటానికి ముందు ఉపరితల జనాభాను సిద్ధం చేయడానికి కొన్ని వర్క్షాప్లు నిర్వహించబడ్డాయి. ఆ వర్క్షాప్ల సమయంలో కొన్ని ఆసక్తికరమైన సమాచారాన్ని విడుదల చేశారు. ఆ వర్క్షాప్లకు సంబంధించిన నోట్స్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్లో చూడవచ్చు. తైపేలో వర్క్షాప్కి కొద్దిసేపటికి ముందు ఒక ప్రకాశవంతమైన ఉల్క తైవాన్ ఆకాశాన్ని ప్రకాశింపజేసింది. క్యూటో వర్క్షాప్ తర్వాత అనుతారా ఫ్యామిలీ గురించి కోబ్రా ఇంటర్వ్యూ రికార్డ్ చేయబడింది. మే 12 మరికొన్ని ప్రదేశాల్లో 13న పౌర్ణమి నాడు జరిగిన వీసాక్ యాక్టివేషన్ మానవాళి పరిణామంలో ఒక ప్రధానమైన మైలురాయి. చీకటి శక్తులు మానవాళి పరిణామాన్ని చాలా కాలంగా ప్రభావితం చేస్తున్నాయని, వీలైనంత త్వరగా వాటిని మానవాళి నుంచి తొలగించాలని అసెండెడ్ జీవులు నిర్ణయించారు. స్క్రీన్ మీద చూపిస్తున్న పవిత్రమైన కైలాస పర్వతం ఫోటో వీసాక్ యాక్టివేషన్కి కొన్ని గంటల ముందు తీసినది. దివ్య దృష్టి అంటే థర్డ్ ఐ ఉన్న వ్యక్తులకి యాక్టివేషన్ మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా కనిపిస్తుంది. ఎమరాల్డ్ రే మళ్ళీ రియాక్టివేట్ అవుతుంది. 1996 గ్రేట్ ఫర్గెటింగ్ తరువాత అసెన్షన్ ప్రక్రియ తిరిగి రియాక్టివేట్ అవుతుంది. వీసాక్ యాక్టివేషన్ అయిన వెంటనే మానవాళి నుంచి చీకటిని తొలగించాలనే ప్రధాన నిర్ణయం తీసుకున్న తరువాత లైట్ ఫోర్సెస్ చాలా ప్రమాదకరమైన డార్క్ నెట్వర్క్లను తొలగించడం ప్రారంభించారు. దీని కారణంగానే మనం ఇప్పుడు చాలా సెన్సిటివ్ అంటే చాలా సున్నితమైన సమయంలో ఉన్నాము. క్లియరింగ్ ఒక నిర్దిష్ట స్థాయికి చేరినప్పుడు నేను మరింత సమాచారాన్ని చెప్పగలుగుతాను. మే 17న డార్క్ నెట్వర్క్ నుంచి క్రూరమైన దాడుల తర్వాత లైట్ ఫోర్సెస్ ఒక వ్యూహాత్మక విజయాన్ని సాధించాయి. ఆ విజయానికి ప్రతిఫలంగా మ్యోల్నీర్ వాల్యూమ్ 50% పెంచారు. మే 25న ఆపరేషన్ బ్లూ షీల్డ్ 2 యాక్టివేట్ చేయబడింది. బయటకు చెప్పగలిగిన అన్ని విషయాలకు సంబంధించిన లింక్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్లో చూడవచ్చు. జూన్ 2న ఒక నిర్దిష్ట చక్రం పూర్తి కానుంది. ఆ తరువాత లైట్ ఫోర్సెస్ యొక్క కొత్త ఆపరేషన్ ప్రారంభమవుతుంది. ఈ అస్పష్టమైన సూచన తప్ప దాని గురించి ఇంకా ఏమీ చెప్పలేదు. జూన్ 2 తర్వాత నిర్దిష్ట సమయంలో పాజిటివ్ టెంప్లర్స్ తిరిగి యాక్టివేట్ చేయబడతారు. పాజిటివ్ టెంప్లర్స్ అనుతారా ఫ్యామిలీ యొక్క భౌతిక రూపాలు. భౌతికంగా వారి వంశం అట్లాంటిస్, ఆర్డర్ ఆఫ్ ది స్టార్ మరియు ఈజిప్ట్ ఐసిస్ రహస్యాల యొక్క మిస్టరీ స్కూల్స్ వరకు వెళుతుంది. డెవాడిక్ వంశానికి చెందిన కింగ్ సోలమన్కి క్వీన్ ఆఫ్ షీబా మధ్య జరిగిన పవిత్ర సంగమం ద్వారా గ్రెయిల్ వంశం సృష్టించబడింది. 13వ వంశానికి చెందిన ప్రతికూల ఇల్యూమినాటి వంశానికి వ్యతిరేక ప్రతిబంధకంగా ఈ వంశం ఉంటుంది. జెషువా మరియు మగ్దలాకు చెందిన మేరీల మధ్య జరిగిన పవిత్ర సంగమం ద్వారా మరియు వారి పిల్లల ద్వారా మెరోవింజియన్ రాజుల వైపు గ్రెయిల్ వంశం కొనసాగింది. మెరోవింజియన్ రాజవంశం స్థానంలో కరోలింజియన్ రాజవంశం డార్క్ ఫోర్సెస్ ఫోర్జరీ ద్వారా భర్తీ చేయబడింది. నేడు అనేక మంది తమ మూలాలు ఆ వంశం నుంచి వచ్చాయని తప్పుడు హక్కులను ప్రకటించుకుంటున్నారు. పాలియోలోగోస్ కుటుంబం గ్రెయిల్ వంశానికి సంబంధించిన కుటుంబాల్లో ఒకటి. వారి పాత్ర ప్రాచీన జ్ఞానాన్ని మరియు గ్రంథాలను సంరక్షించడం. వారి యొక్క సామ్రాజ్య చిహ్నం 2 తలల డేగ ఆధ్యాత్మిక మరియు భౌతిక పాలన యొక్క ఐక్యతను సూచిస్తుంది. వారు పునరుజ్జీవనానికి పూర్వీకులు. దీనికి సంబంధించిన లింక్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్లో చూడవచ్చు. గ్రెయిల్ వంశం తమ కార్యకలాపాలను షవాలియస్ డే లా ఆర్డర్ నోట్రే డామ్ డిసాయక్ ద్వారా కొనసాగించింది. ఈ నైట్స్ మేరీ మగ్దలిన్ యొక్క గాడెస్ మిస్ట్రీస్ను సంరక్షిస్తూ ఉండేవారు. మేరీ మగ్దలిన్ని 12వ శతాబ్దంలో నోట్రే డామ్ లేదా అవర్ లేడీ అని కూడా పిలిచేవారు. ఆ తరువాత ఈ గ్రూప్ని తప్పుగా ప్రైరీ ఆఫ్ సయాన్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. వారు దేవతా రహస్యాలను సంరక్షిస్తూ రోమనోవ రాజవంశంలో క్యాథరిన్ ది గ్రేట్, హాబ్స్బర్గ్ రాజవంశంలో మేరీ యాంటోయినేట్ మరియు మరియా లూయిజియా ఫార్మాకు చెందిన ముఖ్యమైన వ్యక్తుల ద్వారా గ్రెయిల్ వంశాన్ని కొనసాగించారు. అదేవిధంగా లొరైన్ వంశం ద్వారా మరియు హంగేరియన్ వైట్ నొబిలిటీ కుటుంబాల వారు ఎవరంటే ఎస్టుహేజీ కుటుంబం, ఇది సిరియస్ నక్షత్ర వ్యవస్థతో సంబంధం ఉంటుంది. హున్యాడి కుటుంబం, మటాయస్, కొవినస్,
కార్వినస్ అగార్థా యొక్క పురాతన రాజుల్లో ఒకరిగా పరిగణించబడతారు. మరియు ఆండ్రసీ కుటుంబం జూలా ఆండ్రసీ రహస్యంగా క్వీన్ సిసికి సీక్రెట్ లవర్గా ఉంటాడు. వీళ్ళ ద్వారా కూడా కొనసాగించారు. రోమనోవ్ మరియు హబ్స్బర్గ్ కుటుంబాలు ఇద్దరు తమ సామ్రాజ్య చిహ్నంలో 2 తలల గ్రద్దను కలిగి ఉండటం ఆసక్తికరమైన విషయం. 2 ప్రపంచ యుద్ధాల తర్వాత ఆ కుటుంబాలన్నీ చాలా శక్తిని కోల్పోయాయి. దేవతా రహస్యాలను నాశనం చేయాలని 13వ వంశానికి చెందిన ఇల్యూమినాటి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నాలకు ఫలితంగా జరిగింది. పాజిటివ్ టెంప్లర్స్కి సంబంధించిన విశ్వసనీయమైన సమాచారం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న లింక్లో చూడవచ్చు. లైట్ వర్కర్ల కోసం కొన్ని అడ్వాన్స్డ్ గైడ్లైన్స్తో ఈ ఆర్టికల్ను పూర్తి చేశాను. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.